అమ్మ ఈ హాస్పిటల్ చుట్టూ తిరగలాగా చచ్చిపోతున్నాను. ఈ తలనొప్పి ఎప్పుడు తగ్గిద్దో ఏంటో. ఆడేమో ఎక్కువ తీసుకుంటా డబ్బు, నా దగ్గరేమో డబ్బులు కొంచెం ఉన్నాయి. అమ్మ ఆ డాక్టర్ ఏంటో అమ్మ ఎక్కువ డబ్బులు తీసుకొని తస్తారమ్మా. అసలుకి ఎప్పుడు తగ్గిద్దో ఏంటో. డబ్బులు మట్టికి బాగా తీసుకుంటారమ్మా, కనీసం హాస్పిటల్ శుభ్రంగా కూడా కట్టిరమ్మా. ఏం డాక్టరో ఏంటో, రంగు వాసిపోయి చండాలంగా ఉన్నాయి అమ్మ. అమ్మా అయ్యా ఏంటమ్మా ఏమైంది? తనలేకపోతాను డాక్టర్ గారు. ఎప్పటి నుండి? మొన్నటి నుంచి. మొన్నటి నుండి రాకుండా ఏం చేస్తున్నావు? తగ్గిద్ది అనుకున్నాను డాక్టర్ గారు. సరే చెయ్యిటి అమ్మా. నీ నాడు కూడా కొంచెం తేడాగా ఉన్నాయి. కళ్ళు చూపించు. నీ కళ్ళు కూడా కొంచెం తేడాగా ఉన్నాయి. టెస్టులు చేయాలమ్మా నీకు. అవునా? నేను డాక్టర్ కార్తీక్ని. మైదా అనే పేషెంట్ వస్తుంది. టెస్టులకి డబ్బులు బాగా వసూలు చేయి. నా కమిషన్ ఎత్తో మర్చిపోమాక. డాక్టర్ గారు అవుతుంది, కమిషన్ తీసుకోమంటాడు. ఏమండి ఈ టెస్ట్ తొందరగా చేయరా? తొందరగా చేస్తాడు. 2 గంటలు అవుతుంది, ఈ రిపోర్ట్లు ఇంకా ఇవ్వలేదు. ఏం డాక్టరో ఏంటో. వచ్చినాయా డాక్టర్ గారు రిపోర్ట్లు? ఎప్పుడు వచ్చినాయి అమ్మ? అప్పుడు అమ్మ వచ్చేది వచ్చినాయి. తీసుకురా. ఏంటండి డాక్టర్ గారు? 2000 అమ్మ. బాగున్నావమ్మా? ఏం బాగున్నానో ఏంటో. ఈ హాస్పిటల్ చుట్టూ తిరగ సత్తున్నాను. ఇప్పటికి 5000 అయినమ్మా. ఆ డాక్టర్ గారు ఏం ఎత్తున్నారు, అస్సలు తగ్గట్లేదు తలనొప్పి. ఏం డాక్టరో ఏంటో. నేను వచ్చినావు ఇంకా రాలేదేంటి? మనం ఇచ్చే టాబ్లెట్లు ఎట్టాగో తగ్గవు, వచ్చిద్దిలే ఇంకోటి. ఇప్పుడు డాక్టర్ గారు నమస్తే. ఏంటమ్మా నీకు ఇంకా తగ్గలేదా? ఏం తగ్గిందో ఏంటో, మీరు ఇచ్చిన మందుల వల్ల నాకు ఇంకా ఎక్కువైంది. మనక్కడ కావాల్సింది అదేలే. ఉండమ్మా ఇంకా కొన్ని టెస్టులు రాస్తా. ఇంకెన్ని రాస్తా టెస్టులు? ఈసారి తగ్గిపోయిద్దిలే అమ్మా. నేను డాక్టర్ కార్తీక్ని మాట్లాడుతున్నాను. నిన్న వచ్చినావని మళ్ళీ పంపిస్తున్నాను. ఈసారి కమిషన్ ఇంకా ఎక్కువై. నేను వచ్చినామేంటి, ఈరోజు కూడా వస్తుంది. రాణి చూద్దాం. ఏమండి ఈ టెస్టులు చేయరా? సరేనమ్మా. ఎంతండి బిల్లు? 3000 అండి. ఏందో ఈ డబ్బులు ఒకటో, నాకు తలనొప్పి ఇంకా తగ్గట్లేదు ఏంటో. మొత్తం బాగానే ఉన్నాయమ్మా. ఈసారికి టాబ్లెట్లు వాడు, మొత్తం తగ్గిపోయింది. సర్లే ఏం చేద్దాం. ఇట్లాంటి వాళ్ళు రోజు వస్తే మా అబ్బాయి పెళ్లి కూడా చేసేయచ్చు. ఎన్ని డబ్బులు పోసినా ఈ తలనొప్పి మాత్రం తగ్గట్లేదు. ఏం తలనొప్పో ఏంటో. ఈ తలనొప్పి తగ్గేది ఏంటో కానీ నేను పోయేటట్టున్నా. అమ్మో టైం అవుతుంది, తొందరగా చర్చికెళ్ళాలి. అమ్మో ఈరోజు చర్చిలో పాట టైం అయిపోతుంది. అమ్మో టైం అవుతుంది. అమ్మో టైం అయిపోతుంది. అమ్మా వయ్యా, అమ్మా వయ్యా. నమస్కారం డాక్టర్ గారు ఇద్దరికి. వందనాలమ్మా. ఏంటి హాస్పిటల్లో అన్ని డబ్బులు నవ్వుతారు, వీళ్ళేంటి చర్చికి వెళ్తున్నారు? ఏంటమ్మా తలకాయ నొప్పి తగ్గిందా? తగ్గలేదండి. సరే అమ్మా, మందులేం తగ్గవు కానీ ఏసే నమ్మకం అమ్మా, తగ్గిద్ది. వీళ్ళేంటి ఏసే నమ్ముకుంటే తగ్గిద్ది అంటున్నారు. వీళ్ళకి ఏమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? డబ్బులు నూకేమన్నమ్మా, ఏసే నమ్ముకున్నాక మారిపోయాడు. నేను కూడా ఒకప్పుడు అంతే చేశానమ్మా. ఏసే నమ్ముకున్నప్పుడు మారిపోయాను నేను కూడా. నిన్న హాస్పిటల్ తిరిగాను, ఒకసారి చర్చికి వెళ్ళి చూద్దాం తగ్గిద్దాము. పాస్టర్ గారితో పే చేపెట్టాలా తగ్గిద్ది అమ్మా. సరే అండి. వీళ్ళ మాటలని చర్చికి వెళ్ళాను నేను. యేసయ్య ద్వారానా నాకు తలనొప్పి జరిగింది. యేసయ్య మంచి దేవుడు. మీ అందరి మా వందనాలు.
లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ రాడు.